క్రీస్తునందున్న ఎడల కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కృతవాయెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అంటే క్రీస్తునందు ఉండడం అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు అంగీకరించినప్పుడు, క్రీస్తు వలె నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీకు నూతన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అందుకనే వారు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. పాతవి గతించెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆయన అంటున్నాడు, వారికి జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. హల్లెలూయా. అంటే నేను ఎందుకు వచ్చాను? వాళ్ళకి జీవం అంటే జీవం అంటే నూతన జీవం, నూతన సృష్టిగా మారుటకు ఒక అవకాశాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. వారికి ఇస్తూ ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ ఒకసారి, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ జీవితాన్ని అంటే క్రీస్తు మన కోసం తీసుకొని వచ్చినటువంటి ఆ నూతన జీవితం, అంటే ఆ నూతన జీవితంలో ఏముంటుంది అమ్మా? వ్యాధి లేదు, భయము లేదు, శోధన లేదు, అపవాది లేడు, సమస్యలు లేవు, ఓటమి లేదు. అక్కడ ఏముంది? జీవము. నూతన సృష్టిగా మార్చబడిన జీవితంలో అన్ని మారిపోతాయి. పాతవి గతించెను అంటే మీరేం చేస్తున్నారు? దేవుని బోధలన్నీ పక్కన పెట్టేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాము. దేవుని గద్దింపును మేము యాక్సెప్ట్ చేయము. ఓన్లీ గ్రేస్, ఓన్లీ. తప్పు కాదు, తప్పు లేదు. ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా మార్చుకున్నట్లయితేనే ఈ కృపకు వారసునిగా హల్లెలూయా. ఈ నూతన సృష్టిగా మరి మారుటకు దేవుడు నిన్ను ఈరోజు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని నిన్ను సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళడానికి. అంటే ధనము, ధాన్యము వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ పాపం అనే కాడి నుండి, ఈ మరణం అనే కాడి నుండి జీవమనే పరిశుద్ధమైనటువంటి జీవితములోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చాలామంది ఏం చెప్తారంటే సమృద్ధిలోనికి అంటే ధనము, సంపదలు, ఐశ్వర్యం వీటి గురించి మాట్లాడతారు. వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. పాత జీవితాన్ని నూతనంగా మార్చే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అప్పుడు నీ జీవితంలో ఏముంటుందమ్మా? పాపం లేని దగ్గర ఏముంటుంది తెలుసా? దీవెన ఉంటుంది. పాపం లేని దగ్గర, శాపం లేని దగ్గర ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. అవునా? సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ధనధాన్యములతో పాటు అనేక ఆశీర్వాదాలు అక్కడ దేవుడు నీ కొరకు ఉంచాడు. మరి వాటిని మనం ఏం చేయాలి? వాటి కోసమే నీ జీవితాన్ని మార్చుకోకు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీ జీవితాన్ని మార్చుకో. అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవించబడతావు. నూతన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దానితో పాటు యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుదాం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? పీస్. నీ జీవితంలో ఏం లేదు? శాంతి లేదు. కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఆయన అన్నాడు ఈ మాట. యోహాను సువార్త 16:33 ఒకసారి చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు
ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యెషయా గ్రంథము 57:21 ఒకసారి చదువుకుందాం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని బైబిల్ చెప్తుంది. దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదంట. కానీ దేవుని బిడ్డలకు శాంతి అనుగ్రహించి వెళ్తున్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఎవరు అంటే ఈ మరణం అనే కాడి కింద ఉండేవాడు. ఎప్పటికీ జీవితాన్ని మార్చుకోడు. ఎవరైతే మరి శాంతి పొందుకుంటారో వారు ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడి ఆయన మార్గంలో నడుచువారు, ఆయనను అంగీకరించిన వారు, దేవుని పిల్లలకుటకు అధికారము పొందిన వారు, నూతన సృష్టిని కలిగిన వారు ఈరోజు మరి వారు వారసులుగా పిలువబడుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో ఎప్పటికీ నెమ్మది రాదు. దుష్టునికి ఎప్పుడు శ్రమనే, ఎప్పుడు బాధనే, ఎప్పుడు రోగమే, ఎప్పుడు వేదనే, ఎప్పుడో భయముతో బ్రతుకుతూనే ఉంటాడు. కానీ దేవుని బిడ్డలకు నెమ్మది, శాంతి, సమాధానము దేవుడిస్తాడు. పాప క్షమాపణ దేవుడిస్తాడు. నూతన జీవితమును దేవుడిస్తాడు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అద్భుతమైనటువంటి దేవుని కాపుదల మీకు ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. దేవునితో మీకు సమాధానము కలుగుటకు దేవుడు ఈ గొప్ప కార్యము మీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.